మీటింగ్ కానీ వైసీపీ మీటింగ్ కానీ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్లు కానీ సాయి కృష్ణ మీద దొంగ కన్నీళ్ళు కానీ ఇవన్నీ కూడా ఏదోలాగా ఎలక్షన్లు వస్తున్న రేపు స్థానిక సంస్థలో మనం తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ఉన్న పార్టీలో చిచ్చు పెట్టాలి అన్న దురుద్దేశంతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అంచేత దీని మీద ఎవరో ప్రజలెవరో కూడా నవ్వుకుంటున్నారు మీరు చేసే సీన్నులన్నీ చూసి. అంచేత ఏంటంటే ఈవేళ అభివృద్ధి ప్రదంలో చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. 24 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది లోకేష్ గారి ఆధ్వర్యంలో. అసలు వీళ్ళు ఏం చేశారు 5 ఏళ్ళలో నేను ఒకటి చెప్తున్నా. 14-19లో లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో 80% ఆడబడుచు కాలికి మట్టి అవ్వకుండా రోడ్లు వేశారు. 80%. ఈరోజు కూడా రోడ్డు ఇంత పాడవకుండా ఉంది. జగన్మోహన్ రెడ్డి వచ్చాక 5 సంవత్సరాల్లో ఒక రోడ్డు వేయలేదు. ఫ్రీ డెలివరీ రోడ్ల మీద గుంతలు వెళ్తుంటే ఆడవాళ్ళకి ఆ విధంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ బ్యాలెన్స్ 20% ఏదైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇలా రోడ్లు ఎన్ని అయినాయి, ఎన్ని రిపేర్లు అయినాయి, అన్ని యాంగిల్లో కూడా వైఫల్యం చెందారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి 111 ఇచ్చారు. ఇదే విధంగా ప్రవర్తిస్తే 111లో ఒక 100 పోవచ్చు, లేకపోతే 200 పోవచ్చు అని కూడా తెలియజేస్తూ, కాపులకు బ్రాండ్ చంద్రబాబు నాయుడు ఏ నాయకుడు కానీ ప్రకటించిన ప్రకారం ఇంప్లిమెంట్ చేయలేదు. చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి రిజల్యూషన్ పంపించారు అసెంబ్లీ నుంచి. అలాగే ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఇచ్చారో ఈబీఐ ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ దాంట్లోంచి 5% మన ఎవరికి కాపులకు ఇచ్చారు. దానివల్ల ఎంబీబీఎస్ సీట్లు కానీ ఇంజనీరింగ్ సీట్లు కానీ అన్ని రిజర్వేషన్లో దొరికినాయి. అలాగే కార్పొరేషన్ ద్వారా 1000 మందిని ఆదుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1000 కాపు భవనాలు కట్టారు. అంచేత బ్రాండ్ చంద్రబాబు నాయుడుకి వెళ్తే తప్పితే ప్రజల గుండెల్లో ఉందో అది మీరు ఎంత ఏది అనుకుని రకరకాల కుయుత్తులు పన్నా మీకు దాంట్లోంచి ఇంత షేరు కూడా రాదని కూడా తెలియజేస్తూ ఉన్నాం.